నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈరోజు లోక్సభలో పార్లమెంటులో ఓటు చోరీకి సంబంధించి చర్చ జరిగింది. ఓటు చోరీ మీద భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందో వివరంగా ప్రూఫ్లతో సహా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని ప్రూఫ్లతో సహా బయట పెడుతున్నాడు. హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఓటు చోరీ ఎలా జరిగిందో చాలా వివరంగా భారతదేశం ముందు, ప్రజల ముందు ఆయన పెడుతున్నాడు. దానికి ఆయన ఉపయోగించిన ఆధారాలు మొత్తం ఎన్నికల కమిషన్ ఇచ్చిన పేపర్లలోంచే, డాక్యుమెంట్లలోంచే చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కూడా పట్టుబట్టాడు. ఎక్కడెక్కడ ఓటు చోరీ ఏ విధంగా జరిగిందో బహిరంగంగా పార్లమెంట్లో కూడా చెప్పారు. వాళ్ళు ఓటు చోరీ జరిగినట్టు చర్చ జరగాలని అడుగుతున్నప్పుడల్లా ఆ చర్చ జరగకుండా తప్పుకుంటుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కారణం ఏదైనా కావచ్చు, దానికి ఆ చర్చ జరగడం దానికి ఇష్టం లేకపోవచ్చు, ఆ చర్చ జరిగితే నిజాలు ఏమైనా బయటపడతాయనే భయం కావచ్చు. స్పీకర్ కూడా సహజంగానే అధికార పక్షానికి, బీజేపీ పక్షానికి మద్దతుగా ఉంటాడు. సహజం, అది జరుగుతున్న క్రమం. నిజంగా స్పీకర్ స్వతంత్రంగా ఉండాలి, కానీ చాలా కాలంగా అది జరగడం లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరున్నా, రాష్ట్రాల్లో ఎవరున్నా స్పీకరు అధికార పక్షం వైపే ఉంటాడు. సహజంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ ఓటు చోరీ చర్చ జరగాలని చాలా పెద్ద ఎత్తున విపక్షాలు గొడవ పడుతుంటో, కాంగ్రెస్ కాదు విపక్షాలన్నీ సీరియస్గా గొడవ చేస్తూ ఉంటే ఓటు చోరీ మీద చర్చ జరగాలని దాన్ని పక్కదోవ పట్టించడం కోసం అమిత్ షా మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గమైన మాటలు. రాజకీయ నాయకులు సహజంగా ఒక ఆరోపణ వస్తే ఆరోపణకు జవాబు చెప్పడం కాకుండా ఇంకొక ఆరోపణ అవతల వాళ్ళ మీద చేయడం అనేది చాలా కాలంగా కొనసాగుతుంది. ఇది చాలా నిస్సిగ్గుగా చేస్తారు. ఇది కావాలని బట్టగాల్చి మీదేసే పద్ధతి. నిజంగా కాంగ్రెస్ మీద బట్టగాల్చేసాడా లేదా పక్కన పెడితే, తమ మీద వచ్చిన ఆరోపణలను అవతలి పక్షం రుజువు చేయడానికి కొన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు అది తప్పు అని నిరూపించుకునే బాధ్యత యువతల పక్షం వైపు ఉంటుంది. కనీసం ఎన్నికల కమిషన్ కూడా దాని మీద సరైన జవాబు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న సమయంలో ఈ భారతదేశం మొత్తం కలిసి ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు కనీసం వాళ్ళైనా దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. అది నిజం కాకపోతే నిజం కాదని, అబద్ధమైతే అబద్ధం అని తేల్చి చెప్పాలి. ఈ దేశాన్ని ప్రజల ముందు పెట్టాలి ఆ విషయం. కానీ దాన్ని కనీసం పట్టించుకోకుండా దాని నుంచి తప్పించుకోవడం కోసం బట్టగాల్చి మీదేస్తున్నాడు అమిత్ షా. ఓటు చోరీ గురించి మాట్లాడితే ముందు నెహ్రూ గురించి మాట్లాడాలి, ఇందిరాగాంధీ గురించి మాట్లాడాలి, సోనియా గాంధీ గురించి మాట్లాడాలని ఆయన మొదలుపెట్టాడు. ఓటు చోరీ, భారతదేశంలో ఓటు చోరీ చేసింది ఫస్ట్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత సోనియా గాంధీ అనేది ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఈ విధంగా ప్రతిదానికి నెహ్రూయే కారణం అని చెప్పడానికి బీజేపీ వాళ్ళకు అలవాటైపోయింది. నెహ్రూ ఓటు చేశాడా లేదా అనేది చరిత్ర మనకు చెప్తుంది. కొత్తగా ఇవాళ ఈయన ఆరోపణ చేయగానే నిజమా కాదా అని తెలుసుకోవడానికి దేశ ప్రజలు, బుర్ర ఉన్న ప్రజలు, ఆలోచించే ప్రజలు, నిజాలు తెలుసుకోవాలని కోరిక ఉన్న ప్రజలు చరిత్రలోకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, తెలుసుకుంటారు. ఇందిరాగాంధీది కూడా తెలుసుకుంటారు. సోనియా గాంధీ ప్రస్తుతం జరుగుతున్న అంశం కదా, సోనియా గాంధీ బతికే ఉంది కదా. మరి సోనియా గాంధీకి సంబంధించి ఏం జరిగింది ఓటు చోరీ? దాని మీద కొంతకాలం ఇప్పుడు ఢిల్లీ కోర్టులో కేసు కూడా ఉంది. ఆమె పౌరసత్వం, ఆమె రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంది, భారతదేశం వచ్చింది. భారతదేశం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఆమె ఇటలీ పౌరసత్వం మీదనే పౌరసత్వం ఉంది ఆమెకి. తర్వాత 84లో ఆమె భారత పౌరసత్వం తీసుకుంది. భారత పౌరసత్వం తీసుకోక ముందే ఆమె ఓటు వేసింది అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రచారం. అది నిజమా కాదా అని తేల్చాల్సింది ఎవరు? ఖచ్చితంగా విచారణ జరిపి పోలీసులు తెలపాలి, ఎన్నికల కమిషన్ తేల్చాలి, పోలీసులు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. గతంలో ఇదే విషయం మీద ఢిల్లీలోని కోర్టులో కేసు వేస్తే దాన్ని ఆ కోర్టు కొట్టేసింది, డిస్మిస్ చేసింది కేసు. ఇప్పుడు పైకోర్టుకు వెళ్ళారు. మళ్ళీ పైకోర్టుకు వెళ్తే పైకోర్టు జడ్జి, న్యాయమూర్తి సోనియా గాంధీకి నోటీసులు పంపించాడు.
ఈ నోటీసులు పంపించాడు. దాని ఆధారంగా ఇప్పుడు అమిత్ షా ఆరోపణ చేస్తున్నాడు, పౌరసత్వం రాకముందే ఓటేసింది సోనియా గాంధీ, కాబట్టి ఆమె ఓటు చోరింది. కానీ చాలా కాలంగా దాదాపు మీరు సోషల్ మీడియాలో కావచ్చు, లేదు మిగతా చరిత్ర ఒకసారి తిరిగేసిన వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏదైతే ఆమె ఓటేసినట్టు చూపిస్తున్న ఫోటో కావచ్చు, ఆమెకు ఓటు హక్కు ఉన్నట్టు చూపిస్తున్న డాక్యుమెంట్స్ కావచ్చు, ఆమె ఓటేస్తున్నట్టు చూపించిన ఫోటో 84కు ముందుది కాదు 84 తర్వాతది అనేది అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్ తేల్చేసాయి. అలాగే వీళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్ కూడా ఫేక్ అనేది చాలా వెబ్సైట్స్ ఫ్యాక్ట్ చెక్ చేసే వెబ్సైట్స్ ఆల్ట్ లాంటి వెబ్సైట్స్ కూడా తేల్చేసాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టుకెళ్ళే హక్కు ఎవరికైనా ఉంటుంది, కోర్టుకెళ్ళారు. దాని ఆధారంగా అమిత్ షా తన పార్టీ ఈ మొత్తం ఓటు చోరీ అనే దుర్మార్గమైన వ్యవహారం నుంచి తప్పుకోవడం కోసం మళ్ళీ బట్టగాల్చి మీదేయడం అనే పని మొదలుపెట్టాడు. ఇది బీజేపీకి మొదటి నుంచి అలవాటు. నిజంగా పార్లమెంట్లో జరగాల్సిన చర్చ ఓటు చోరీ గురించి. పోనీ సోనియా గాంధీకి సంబంధించి నిజంగానే కోర్టు రేపు ఈమె పౌరసత్వం తీసుకోకముందే ఓటేసిందని కోర్టు తేలిస్తే అప్పుడు మాట్లాడైనా కనీసం అర్హత అయినా ఉంటుంది మాట్లాడడానికి. ఆమె మళ్ళీ పైకోర్టుకు పోవచ్చు, ఇంకో కోర్టు సుప్రీంకోర్టు దాకా ఉంది, అవన్నీ నడుస్తాయి. ఇలాగ మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తూనే ఉంది. బీజేపీకి అనుకూలంగా రేపు జడ్జి బీజేపీ కోసం సోనియా గాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే జడ్జిలను చంపిన నాయకులు మనవాళ్ళు తమకు అనుకూలంగా తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినందుకు, ఆదేశాలు ఇచ్చినందుకు జడ్జిలనే చంపిన వాళ్ళు పెద్ద పెద్ద మంత్రి పదవులు వెలగబెడుతున్న దేశం మనది. కాబట్టి భయపడైనా ఆశపడైనా ఏ జడ్జి అయినా ఏ తీర్పులైనా ఇవ్వచ్చు. పరిస్థితి అలా ఉంది భారతదేశంలో. జడ్జిలే చెప్తున్నారు ఆ విషయం. జస్టిస్ లోయా గుర్తుంటుంది, లోయాని ఎవరు చంపారు. కాబట్టి ఇప్పుడు దీని ఆధారంగా నిండు సభలో పార్లమెంటులో అమిత్ షా ఇలా మాట్లాడడం అనేది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము. ఏ ఆధారాలు లేకుండా సోనియా గాంధీ పౌరసత్వంకు ముందే ఓటేసింది అని ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలి పార్లమెంట్కి, కానీ చూపించలేదు. అంటే ఇప్పుడు నేను సోనియా గాంధీనో కాంగ్రెస్ పార్టీనో సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళేమీ నిజాయితీ పరులనో కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పదనో భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని నేనేం అనట్లేదు. కానీ అమిత్ షా చేస్తున్న పని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కార్పొరేట్ కంపెనీల కోసం, ఒక 2-3 కార్పొరేట్ కంపెనీల కోసం దేశ ప్రయోజనాలను భూమి పాతాళంలోకి తొక్కేస్తున్న మోడీ అమిత్ షా జంట గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్స్లో వాళ్ళు గెలవడం కోసం వేస్తున్న ఎత్తుగడలు, ప్రజలను మోసం చేయడాలు, ఓటు చోరీ లాంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉంది. మతం అనే ఒక ప్రజలను ఈజీగా రెచ్చగొట్టే ఒక నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజల సమస్య, అసలైన సమస్యని, భారతదేశపు అసలైన సమస్యలను మొత్తం ఆకలి సమస్య, నిరుద్యోగం సమస్య, అధిక ధరల సమస్య, ఇంకా ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మహిళలకు రక్షణ లేకపోవడం సమస్య, అనేక సమస్యల నుంచి ప్రజల్ని పక్కదో పట్టించడం కోసం మతం అనేది వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ మతాన్ని వాడుకొని ప్లస్ దీనితో పాటుగా ఓటు చోరీ లాంటి కార్యక్రమాలు, ఎన్నికల కమిషన్ మొత్తం చేతుల్లో పట్టుకొని, న్యాయ వ్యవస్థను చేతుల్లో పట్టుకొని, సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి వ్యవస్థని తమ చేతుల్లో పట్టుకొని, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే వినడం కాదు, చట్ట వ్యతిరేకంగా ఆ సంస్థలు పనిచేసే విధంగా వీళ్ళు ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి పనులు చేయించి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ ప్రతిపక్ష పార్టీలను కూడా బతకనివ్వని పరిస్థితి తీసుకొచ్చింది. ఇక వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలు దిక్కే లేదు. ప్రజలకి, ఆదివాసులకై అస్సలు దిక్కులేదు. మొత్తం వాళ్ళు ఊళ్ళు ఖాళీ చేయించి మైనింగ్ చేస్తున్నారు. అదాని కోసమో, వేదాంత కోసమో, ఇంకేవో కంపెనీల కోసం మొత్తం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. అడగడానికి మనిషి లేకుండా పోయాడు.
ఎన్నేళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించి అనేక దోపిడీలు చేసి ఉండొచ్చు, అనేక దోపిడీలు చేసింది, అది కూడా అనేక మందిని చంపింది, ఆదివాసుల్ని అనేక విధాలుగా దోచుకున్న కార్పొరేట్లకు అది కూడా సహకరించింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలను దోచుకున్న కార్పొరేట్ కంపెనీలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దానికే దిక్కులేని పరిస్థితి వచ్చింది. దానికంటే చాలా నైపుణ్యంగా, ఆ పార్టీ కంటే చాలా నైపుణ్యంగా, దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కార్పొరేట్లు దోచుకోవడానికి ఉపయోగపడుతున్నది. కాబట్టి కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఇవాళ బీజేపీకి సహకరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీయే దిక్కులేని పరిస్థితిలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి ఈ దేశంలో లేదు. ఏకపార్టీ నియంతృత్వం వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. ఒకే మతం, ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే పార్టీ, చివరికి ఒకే ఎన్నికలు. క్రమక్రమంగా ఈ దేశాన్ని ఎటు నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారు. నియంతృత్వానికి అభిమానులు, నియంతృత్వాన్ని కోరుకునే వాళ్ళు ఆర్ఎస్ఎస్, హిట్లర్ వాళ్లకు ఆదర్శ పురుషుడు. అలాంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ ఈ దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకుపోదలుచుకున్నది. అందుకే పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాల నోర్లు నొక్కి వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నది, బట్టగాల్చి మీదేస్తున్నది. ఇక ప్రజలమైన మన పరిస్థితి ఏంది? మనం కనీసం మన సమస్యల కోసం రోడ్లెక్కే పరిస్థితి ఉందా ఈ దేశంలో? అది మనమందరము ఆలోచించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.